దేవుడా, ఎంతమంది పిల్లలుంటే మాత్రం ఏ లాభం? నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు. కొరివి పెట్టే కొడుకు కంటే కూడు పెట్టే కూతురే ముఖ్యమని ఈ ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుందో. ఏంటన్నయ్య, నీళ్లు కూడా పోసుకోకుండా తాగేస్తున్నావు? బాధేస్తుందిరా. తప్పు చేశాననిపిస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య? గతంలో నేను చేసిన దాని గురించి, ఇప్పుడు కళ్ల ముందు చూస్తున్న దాని గురించి. కన్న తల్లి తన కడుపున పుట్టిన బిడ్డ మీద కోపం పెంచుకుంది. కడుపున పుట్టిన ఆ బిడ్డ ఆ కన్న తల్లి మీద ద్వేషం పెంచుకుని మాట్లాడుతోందిరా. ఓ, ఇందాక జరిగిన దాని గురించా? ఎప్పుడు ఇదే జరుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండాల్సిన చోట మాట విరుపులు, ఎత్తిపొడుపులు. ఇదంతా నా వల్లే కదా, నేను చేసిన పని వల్లే కదరా. ఈ పాపం నాదే కదా. లేదన్నయ్య, చిన్నోదని కూడా అమ్మ అనే పిలుపుకి నోచుకోవాలని చెప్పే నువ్వు ఆ పని చేశావు. ఇద్దరూ సంతోషంగా ఉండేలాగా చేశావు. ఇద్దరినీ సమానంగా చూశావు కాబట్టి నువ్వు చేసిన పని తప్పు కాదు. తెలియక వాళ్ళు ఒకరినొకరు అనుకున్నా ఆ పాపం నీకంటదు. రోజులెప్పుడూ ఒకేలాగా ఉండవు కదా, వాళ్లే మారతారు. అయినా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకన్నయ్యా? ఎవరైనా వింటే ప్రమాదం. నేను వినేశాగా. ఎవరైనా వింటే ప్రమాదమా? ఏంటి బావాది? ఏంటది? అబ్బే ఏం లేదండి, అదే క్యాటరింగ్ గురించి. అవును, క్యాటరింగ్కి సంబంధించిన లెక్కలో. నువ్వు ఊరుకో బావా, చేతిలో చిల్లర లేనునేమో కానీ తెలుగు ఎక్కువ మాత్రం కాదు. ఏదో మనసు బాగోలేనప్పుడు తప్ప నువ్వు మందు సెటప్ పెట్టవు బావా. నువ్వేమో మందు సెటప్ పెట్టి కూర్చున్నావు, వీడేమో ఎవరన్నా వింటే ప్రమాదం అంటున్నాడు. ఏంటి కదా? చూడు బావా, ఫేస్ చూసి ఎదుటి చేతిలో ఎలాంటి ప్యాక్ ఉందో చెప్పగలను. నీ ఫేస్ చూసి నన్ను క్యాచ్ చేయాలనుకుంటున్నావా? సరే, ఏ విషయంలోనో కింద మీద పడుతున్నావు. చూడు, ఈ ఇంటి అల్లుడిని, నీ చెల్లెలు మొగుడిని. ఇదిగో, నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పు, నా గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాను బావా. ఏమండి, మీరు అనుకున్నట్టు ఇక్కడ ఏ సీక్రెట్స్ లేవు. అయినా ఆయన ఏదో ప్రశాంతంగా మందు తాగుతుంటే డిస్టర్బ్ చేస్తారేంటి? నోరు మీరా, బాధలో బావ మందు తాగుతుంటే ఏ బామ్మద్దైనా వచ్చి డిస్టర్బ్ చేస్తాడా? కంపెనీ కోసం వస్తాడు గాని బావా, నాకు కూడా మందు పోయివా? ఏమండి, ఇక్కడ గ్లాసులు లేవు. నువ్వు అలా అంటావని నాకు తెలుసు. ఇదిగో బావా, నువ్వు కూర్చో బావా, కూర్చో. నీకేం పర్లేదు, నేను ఉన్నాను కదా. అబ్బా బావా, ఈ మందు కనిపెట్టినాడు ఎవడో గాని ఆయన పిలిచి మందు పట్టి ఇవ్వాలి. అవును బావా, ఇంతకే సడన్ గా మందు సెటప్ పెట్టేయండి బావా. ఊరికే అని చెప్తున్నాను కదా. అది పక్కన పెట్టి బావా. అవును, ఆ ఎదురుట్లో వేదం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆయన కూతురు అనిపిస్తుంది. అది ఊర్లో అందరికి తెలిసేవో. అది కాదు, అసలు ఆ పిల్ల లలితకి పుట్టిందేనా అని. అంటే ఇప్పుడు ఏ పిల్లకైనా
తల్లి పోలికి రావాలి లేదా తండ్రి పోలికి రావాలి. అలాంటిది విచిత్రంగా అన్నపూర్ణ చెల్లెమ్మ పోలికలు కనపడుతున్నాయండి బావా. ఆ మాట తీరు, ఆ మూతి తిప్పుడు, ఆ మాట విరుపుడు అచ్చం అన్నపూర్ణ చెల్లిలాగే ఉంటది. ఇదిగో క్లోజ్ గా పిల్లల్ని అబ్జర్వ్ చేసిన ఎవరైనా సరే ఆ పిల్ల లలిత కూతురు కాదు, అన్నపూర్ణ కూతురే అంటారు. బావా, మనలో మనమాట అన్నపూర్ణ చెల్లెలకి ఇద్దరు పిల్లలు పుడితే మధ్యలో ఆ పిల్లని డిగ్నింగ్ ఏం చేయలేదు కదా. తాగిందేమైనా తలకెక్కిందా? పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు. ఏంటండి మీరు తాగడానికి వచ్చినప్పుడు తాగి వెళ్ళిపోకుండా ఏంటండి ఈ మాటలు?